లో సమాధానంగా బాబా ప్రేమికులు మండల సభ్యులైన బాలనాట్ గారు ఒక కథ చెప్పారట. అది ఆయన మాటలో మనం విందాం. ఒక వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి తన ఖాతా నుండి 1500 ఇప్పించమని యాత్రలకు వెళ్ళడానికి అంత డబ్బు తనకు కావాలి అని అడిగితే ఆ బ్యాంకు రావున్నాడు కొంతసేపు వేచి ఉండమని చెప్పి అతని ఖాతాని సరిచూసి అతను కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకోవచ్చని, అతను కోరిన 1500 ఇవ్వలేమని తెలియజేశాడు. ఎందుకంటే అతని ఖాతాలో ఉన్న డబ్బు 1000 రూపాయలు మాత్రమే. కర్మ అలాంటిది. నీకు ఏది బాకీ ఉంటే అదే పొందగలవు. అది నీవు చేసిన పనులు లేదా కర్మల వల్ల నిర్ణయించబడుతుంది. అవి మంచైనా చెడైనా నీ ఖాతాలో నీ సంస్కారాలుగా నమోదు చేయబడతాయి. దానినే విధిగా చెప్పుకోవచ్చు. ఇక ఆ బ్యాంకర్ కుమారుడు ఆయన వద్దకు వెళ్ళి తాను కూడా యాత్రకు వెళ్తున్నానని, తనకు 1500 రూపాయలు కావాలని అడిగితే అతని సమాధానం వేరుగా ఉంటుంది. ఆయన తన కుమారుని కోసం 2000 రూపాయలు తీసుకుని వెళ్ళమని, అది కూడా ప్రయాణానికి సరిపోతుందో లేదో అనే సందేహం వేలిపుచ్చుతాడు. బాబా కృప బ్యాంకర్కు అతని కుమారునిపై గల ప్రేమ వంటిది. అతడు తన కుమారుని ఖాతా చూడాలని చెప్పడు. అతని కుమారునిపై గల ప్రేమ వల్లనే తన కుమారునికి సహాయం చేయాలని అనుకుంటాడు. బాబా కృప కూడా అలాంటిదే. మీకు మీ కర్మ గత జన్మల నుండి వెంటాడుతూ ఉంటుంది. కానీ బాబా కృప కర్మను అధిగమించి ఉంటుంది. ఆయన కృపను పొందడానికి ఎవరైనానో ఆయనను స్మరించుకోవాలి. బాబా కృప పొందాలంటే ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. నిరంతరం బాబాని గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ఆర్తితో ఆయనను పిలవాలి. బాలనాట్ గారు నవ్వుతూ ఇలా చెప్పారు. అవుని, మనం మూర్ఖుడైన బ్యాంకర్ కుమారుని వంటి వాళ్ళం. అతడు తన తండ్రితో, నాన్న, నేను 2000 రూపాయలు తీసుకోలేను, నేను కేవలం 1500 రూపాయలే పొదుపు చేశాను, నా ఖాతాలో అంతే ఉంది. అంతే ఆ కుమారుడు తన తండ్రి యొక్క ప్రేమను, ఆప్యాయతను అర్థం చేసుకోలేకపోయాడు అని అర్థం. అలాగే మనం మన కర్మానుసారం వెళ్ళడానికే నిర్ణయించుకుంటే బాబా యొక్క ప్రేమాన్విత కృపను అంగీకరించకపోతే బాబా ఇలా చెప్తారు, సరే అలాగే నీ కర్మానుసారమే నీకు జరగాల్సింది జరగాలి నీవు అనుకుంటే అలాగే, కానీ నేను నా కృప ద్వారా అంతకంటే అధికంగా ఇవ్వాలనుకున్నాను. అయినా నీవు నీ కర్మ ప్రకారంగానే కావాలనుకుంటే అలాగే కానీలే అని బాబా అంటారట. బాలనాట్ ఎప్పుడు నవ్వుతూ చెప్పే ఈ కింది మాటలు మనకి ఆయన జ్ఞాపకానికి వస్తాయి రచయితకి. అగర్ నా అభి తో ఫిర్ కభీ హమ్ మస్త్ బనేంగే, కభీ నా కభీ. అగర్ నా అభి తో ఫిర్ కభీ హమ్ మస్త్ బనేంగే, కభీ నా కభీ. అంటే దీని అర్థం, ఇప్పుడు కాకపోతే మనం మరెప్పుడైనా మస్తుగా అయిపోతాం, ఎప్పుడో ఒకప్పుడు. నెక్స్ట్ ఎపిసోడ్. సత్యం గెలిపిస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది. నెలలో ఒకసారి శ్రీమండలి వారు మెహరాజాద్ నుండి బాబా సమాధి దర్శనానికి మెహరాబాద్ వస్తూ ఉంటారు. వారు వచ్చే సమయాన్ని అందరికీ తెలియజేస్తారు. సాధారణంగా వారికి అభివాదం చెప్పడానికి యాత్రికులు మెహరాబాద్లో ఉండేవారు. వచ్చి చాలామంది గుంపులుగా వేచి ఉంటారు. ఎల్లప్పుడూ అలాంటి అవకాశాన్ని ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించేవారు. నేను వారితో కలిసి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం నా అదృష్టంగా భావించేవాడిని అని రచయిత తెలియజేసుకుంటున్నారు. సమాధి చెంత శ్రీమండలి వారు హారతి గానం చేస్తుంటే ఆ పరిసరాలు, వాతావరణం అంతా కూడా ప్రేమతో నిండిపోయినట్టు ఉంటుందిట. బాబా సమాధిలో పూలమాల సమర్పించి ప్రార్థనలు, హారతి చేసి పక్కనే ఉన్న మెహరా సమాధి చెంతకు వెళ్ళి అక్కడ పూలమాల అలంకరించి ఆ తర్వాత బాబా క్యాబిన్ గదిలోకి వెళ్ళి స్ట్రెచ్చర్ పైన బాబా ఫోటోకు పూలమాల అర్పించి ఆ తర్వాత వారు రేకుల షెడ్డుకు నడిచి వెళ్ళి అక్కడ బాబా గదికి పూలమాల సమర్పించి అందరినీ అభినందించడానికి కొంతసేపు అక్కడే కూర్చునేవారు. అదే టిని షెడ్ అంటారు దాన్ని. మణి అక్కడ పోగే ఉన్న వారికి జోకులు కానీ మంచి కథలు కానీ చెప్పేవారు. మణి వద్దకు వెళ్ళిన వారికి ఆమె ఆలింగనం చేసిన ప్రేమలో వారిని ముంచెత్తేది మణి. ఇది బాబా సమాధి దగ్గర జరుగుతూ ఉండే ఘటన. ఆ రోజుల్లో ఒకసారి ఒక స్త్రీ వెళ్ళి మణిని ఆలింగనం చేసుకోక
మీరు ఎక్కడి నుండి వచ్చారని ఆమెను మణి అడిగింది. ఆమె ఢిల్లీ నుండి వచ్చాను తన పేరు ఊరి పేరు చెప్పి 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆమెను కలిశానని జ్ఞాపకం చేసింది ఆ వచ్చిన ఆవిడ. మణి ఒక నిమిషం మౌనం వహించి ఆ తర్వాత నవ్వుతూ ఇలా చెప్పింది, అవును నిజమే, నాకు గుర్తొచ్చింది. మనం ఇంతకు ముందు కలుసుకున్నది నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఆ స్త్రీ నిజంగానే మణి తనను గుర్తు పెట్టుకున్నందుకు మురిసిపోతూ సంతోషంగా వెళ్ళిపోయింది ఆ స్త్రీ. మణి పక్కకు తిరిగి ఇంకొకరితో మాట్లాడిపోతుండగా నేను నెమ్మదిగా గుజరాతీ భాషలో, అదొక శుద్ధ అబద్ధం కదా, మీ ముఖ కవళికలను బట్టి ఆమె మీకు అంతకుముందు కలిసిన విషయం జ్ఞాపకం వచ్చినట్లు అనిపించలేదు అని అన్నాడు రచయిత. మణి గట్టిగా నవ్వుతూ నా వైపు తిరిగి నా చేతిని పట్టుకొని, ఆ స్త్రీ హృదయంలో కలిగిన ఆనందాన్ని చూడు, నేను ఆమె గుర్తించానని చెప్పినందువల్ల కదా ఆ ఆనందం. ఒక హృదయాన్ని ఆహ్లాదపరిచి ఆనందింపజేసేది ఏదైనా అబద్ధం ఎలా అవుతుంది? బాబా దృష్టిలో అది సత్యమే అని మణి తెలియజేశాడు. ఈ విషయంలో బాబా ఇంకా ఇలా చెప్పారని మణి ఇలా చెప్పింది, కుంగిపోయే హృదయాన్ని ఉత్తేజపరిచే చిరునవ్వు, దుఃఖంలో మునిగిన వారికి కొత్త ఆశను సంతోషాన్ని కలిగించడానికి చెప్పే మాటను ఒక సేవగా, మంచి త్యాగంగా, వీరోచిత స్వార్థ త్యాగంగా చెప్పుకోవడంలో తప్పేమీ ఉండదు. ఒక వ్యక్తిని గెలిపించి నిలబెట్టి ఆహ్లాదాన్ని పంచేదే సత్యం అంటే. ఇంకొక ఎపిసోడ్ చెప్పి ఆపేస్తాను. తాజ్మహల్. ఒకానొక సందర్భంలో సత్యం మాట్లాడటం అనే విషయాన్ని చర్చకు తెచ్చింది మణి బాబా సోదరి. మమ్మల్ని బాబా ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలని కోరారు, కానీ మేము ఉన్నదంతా చెప్పవలసిన పని లేదు అని వివరించింది. ఒకసారి మెహరాజాదు ఒక బాబా ప్రేమికురాలు వచ్చింది. అది ఆమె రావడం మొదటిసారి. బాబా ఇంటిలో అక్కడ ఉన్న సౌందర్యం, ప్రశాంత వాతావరణం ఆమెను ముగ్ధురాలుగా చేశాయి. అక్కడ నుండి వెళ్ళిపోయే సమయం రాగానే ఆమెకు దుఃఖం వచ్చింది. మణి ఆమె ఏడవడం చూసి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆమె మణితో ఇలా చెప్పింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, దుఃఖించడం లేదు, దానికి కారణం వేరే ఉంది అంది ఆమె స్త్రీ. అదేమిటో నాకు చెప్పు, నేను సహాయం చేయగలనమో చూస్తా అని మణి చెప్పింది. ఆమె మణికి తన వృత్తాంతం ఇలా చెప్పింది, నా ఈ ప్రయాణానికి మా అమ్మమ్మ డబ్బు ఇచ్చి తాజ్మహల్ చూచి రావాలనే షరతు పెట్టింది. తాజ్మహల్ గురించి నేను ఆమెకు వర్ణించి చెప్పాలి. నేను తాజ్మహల్ చూడలేకపోయాను, ఎంత ప్రయత్నిస్తున్నా వెళ్ళలేకపోయాను. మెహరాబాద్లో మరియు మెహరాజాద్లో కొన్ని రోజులు గడిపి తాజ్మహల్ చూడడానికి వెళ్ళాలి అనుకున్నాను. ఇక్కడ సౌందర్యం, ఈ ప్రశాంతతలను విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడేమో నేను అమెరికాకు తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినందులకు తప్పు చేసిన దానిగా బాధపడుతున్నాను అని, ఈ విషయం ఎలా చెప్పాలో తోచక భయపడుతున్నాను అని ఆమె చెప్పింది. ఓ సింతేనా, ఏం చేయాలో నేను చెప్తాను అన్నారు మణి. నన్ను అబద్ధమాడమని చెప్పాలనుకుంటున్నారా అని ఆమె మణిని ప్రశ్నించింది. ఇతరులు కూడా నాకు అలాగే అబద్ధమాడమని చెప్పారు, కానీ నాకు అది నచ్చలేదు. కాదు, నీవు అసత్యమాడవలసిన పనే లేదు. నీవు బొంబాయికి వెళ్ళగానే అక్కడ ఉన్న తాజ్మహల్ హోటల్కి వెళ్ళు. మీ అమ్మమ్మ అడగగానే తాజ్మహల్ చూశాను, అది చాలా అందంగా ఉంది అని చెప్పు. నీవు అబద్ధం చెప్పినట్లు కాదు అని మణి తెలియజేశారు. దాంతో ఆ యాత్రికురాలు చాలా సంతోషించింది. ఆమె అమెరికాలోని తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే యాక్చువల్గా తాజ్మహల్ చూడకుండానే తాజ్మహల్ హోటల్కి వెళ్ళి అక్కడ తాజ్మహల్ హోటల్ని చూసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయింది ఆవిడ. ఆ యాత్రికుల సంతోషం గురించి ఆమె అమెరికాలో తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మణికి ఉత్తరం రాసింది. తను తాజ్మహల్ హోటల్కి వెళ్ళానని, తన అమ్మమ్మకు తాజ్మహల్ గురించి చెప్పానని, ఆమె సంతోషించిందని, ఆమె మణి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు తెలియజేసింది. అవతార్ మెహర్ బాబా కీ జై. మళ్ళీ సమయం ఉంటే మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్ మళ్ళీ చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా.